ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, బంగారం వెండి ధరలు చూసుకుంటే చాలా తగ్గుతూనే ఉంది. సిల్వర్ మాత్రం ₹1,00,000 ఉంది కరెక్ట్గా ఈ రోజుకి. అంటే 2025 మరి వచ్చేసాం మనము. ఇంకా ముందు ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఏం చెప్తారు దీని మీద? ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, తగ్గుతుంది. ఇట్స్ వెరీ టూ డిఫికల్ట్ టు అనలైజ్. బట్ హౌఎవర్ గోల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిమాండ్ ఇన్ ది మార్కెట్. ఇండియాలో మనం చెప్పుకున్నాం, లాస్ట్ టైం 24,000 టన్నులు ఇండియా తీసుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది బ్యాంకు. ఆ ఫెడరల్ రిజర్వ్ జనరల్గా పాయింట్స్, బేసిస్ పాయింట్స్ అంటారు. బేసిస్ పాయింట్ రివైజ్ చేసిన వల్ల దాని మీద ఇంపాక్ట్ కొద్దిగా పడుతుంది. అట్లానే డాలర్ ఇండెక్స్ డిఎక్స్వై దాని సూచి బట్టి మారుతుంటుంది. అట్లానే ఈటీఎఫ్, అలానే కామెక్స్ కమోడిటీ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ కానీ నేను చెప్పిన ఈ 3 బాడీలు ఈటీఎఫ్ కానీ, డిఎక్స్వై కానీ, లేదా కామెక్స్ కానీ, ఈ మూడిట్లో కూడా ఇన్ఫ్లేషన్ రేట్ ఆధారపడి ఉంటుంది, డిమాండ్ సప్లై రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మిగతా కంట్రీలు ఇప్పుడు యుద్ధంలో యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా యుద్ధాలు అయినప్పుడు వాళ్ళ నిధుల్ని కొద్దిగా వదులుతారు మార్కెట్లోకి. 500 టన్నులు, 1000 టన్నులు, 2000 టన్నులు. ఆ టన్స్ ఆ బంగారం బయటకు నిధులు సర్వైవ్ అవ్వడానికి యుద్ధాలు అవుతుంటే ఎవరు ఉండరు కాబట్టి ఇన్కమ్ రాదు కాబట్టి టూరిజం ఉండదు, ఏముండదు. కాబట్టి నిధులు కావాలి బతకడానికి. నిధులు కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక అస్త్రం రాంబాణం గోల్డ్. ఆ గోల్డ్ని రిలీజ్ చేసినప్పుడు మార్కెట్లో గోల్డ్ డంప్ అయినప్పుడు రేట్లు తగ్గిపోతాయి. మళ్ళీ ఆ గోల్డ్ అయిపోయినప్పుడు మళ్ళీ పెరుగుతాయి. సో మనం లాస్ట్ టైం కూడా చూసాం, ఔన్స్ బంగారం $2,200, $2,300 ఉండేది, $2,750 దగ్గర. ఫ్యూచర్లో $3,000 పైన దాటే ఇండెక్స్ అంటే ఇండియాలో మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే గోల్డ్ దాదాపు ఇప్పుడు ఇవాళ యాజ్ ఆఫ్ టుడే మనకు ఒక 2 months బ్యాక్ 82,500కి వెళ్ళింది 24 క్యారెట్. అలాంటిది ఇప్పుడు మనకి 72,000కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ₹10,000 తగ్గింది గత 1 month or 45 days. అట్లనే సిల్వర్ చూసుకుంటే 1,03,000కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ఇవాళ 1,00,000 పడింది, 1,00,000 ఉంది. మేము ఇది కూడా నేను చెప్పినట్టు 1,15,000 2,000 ఇటు బై 2025 డిసెంబర్ కల్లా నాకు తెలిసి గోల్డ్ ఈజ్ లైక్లీ టు టచ్ 98 to 1 lakh per 10 grams. అండ్ సిల్వర్ ఈజ్ లైక్ టు టచ్ 110 to 115, 1,15,000. యాక్చువల్గా ఓవరాల్ పీరియడ్లో చూసుకుంటే ఎప్పుడు ఎన్నటికి ఇంతకుముందు ఎప్పుడు నెవర్ ఎవర్ జరిగినట్టు సిల్వర్ రేటు బాగా డామినేట్ చేస్తుంది, స్ట్రెంగ్త్ అవుతుంది, పెరిగింది. గోల్డ్ ఎక్కువ వీక్ అయిందనే చెప్పాలి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఎందుకు సిల్వర్కి డిమాండ్ పెరుగుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బాగా హెల్త్ కేర్ ఇవన్నిట్లో కూడా యూజ్ చేయడం వల్ల దాని డిమాండ్ స్లోగా అవుతుంది. అండ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో సిల్వర్ను కూడా ఒక పెట్టుబడి రూపంలో చూస్తున్నారు. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, నాకు తెలిసి మేము చిన్నప్పుడు 5,000, 10,000 రూపాయలు ఉండేది, ఈరోజు ₹1,00,000 వెళ్ళిందంటే ఇట్స్ హైలీ అప్రిషియబుల్. అంటే అంత పెరుగుతుంది ఎవరు ఊహించలేదు. గోల్డ్కి ఎప్పుడు కూడా వెండి తక్కువ ఉండేది, ఇప్పుడు గోల్డ్ తక్కువ అయిపోయింది, వెండి పెరిగింది రేటు. ఎందుకంటే ఎప్పుడైతే దాని డిమాండ్ యూసేజ్ పెరుగుతుందో రేట్లు పెరుగుతాయి, కన్జంప్షన్ పెరిగితే ఇప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు హోటల్ కొత్తగా పెట్టామనుకోండి, ఫస్ట్లో నెలకు 5,000 అమ్ముతుంది, తర్వాత 10,000, ₹1,00,000 మీద ఓల్డ్ అవుతున్న కొద్ది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ బాగా పెరుగుతున్నాయి. తర్వాత సోలార్ ప్యానెల్స్ అనే పవర్కి, మన ఎలక్ట్రిసిటీకి వాటర్ ప్రాబ్లం వల్ల అది ఉంది, అది జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు పీసీబీస్ ఉంటాయి, పీసీబీస్ కూడా లెడ్ వాడతారు. సో రకరకాల కారణాల వల్ల ఈ డిమాండ్ ఎక్కువై సప్లై తక్కువైనప్పుడు వెండి రేటు పెరిగి రివర్స్ ఉంది. గోల్డ్ కంట వెండి మీద మొగ్గు చూపిస్తారు ఇన్వెస్ట్మెంట్గా. కానీ ఎందుకంటే గోల్డ్ని ఎప్పుడు అంతకుముందు ఒక ఆర్నమెంట్గా చూసేవారు ప్రజలు, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. కానీ ఇప్పుడు గోల్డ్ని ఆర్నమెంట్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. స్టాక్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అవుతాడన్న నెక్స్ట్ మినిట్ రెండు పడిపోయి, గోల్డ్ మార్కెట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ అంత పెరగలేదు, తగ్గలేదు. సో అండ్ నేను చెప్పినట్టు అంతమంది గోల్డ్ అనేది పసుపు పసిడి, ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ బంగారు లేనిదే పొద్దెక్కదు. రాజకీయ దృష్ట్యా చూసుకుంటే ట్రంప్ ఎన్నికైన హయాంలో మార్కెట్ అంచనాలు కూడా ఇలా ప్రభావితం చేసాయి అనుకోవచ్చండి. జియో పొలిటికల్ ఇష్యూస్ అంటుందండి. జియో పొలిటికల్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. యుఎస్లో రెసిషన్ వస్తే ప్రపంచం అంతా రెసిషన్ వచ్చినట్టు 2008లో చూసాం, తర్వాత 2014లో కొద్దిగా చూసాం, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఎందుకంటే ట్రంప్
ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వ్యతిరేకంగా ఉన్నాడు కొన్నాళ్ళు, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఇమిగ్రేషన్ H1B వీసా ఎంప్లాయ్మెంట్లో చాలా కఠినంగా ఉన్నాడు. ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఏమవుతుంది, ఒకటి ఈ రెసిషన్ వస్తుంది, పొలిటికల్ ఇంపాక్ట్ కూడా కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పొలిటికల్ ఇంపాక్ట్, ఎందుకు ఈయన ప్రెసిడెంట్ అవగానే కొన్ని డెసిషన్ తీసుకొని రెడీగా ఉన్నాడు. కొన్ని రోజులు ఎలన్ మస్క్ ట్రంప్ గారు కూడా మధ్య ఫైట్ నడిచింది, మళ్ళీ ఇప్పుడు ఒక కొలువుకి వచ్చింది. మీరు చూస్తే ఎలన్ మస్క్ ఈజ్ అగెన్స్ట్ రిమూవింగ్ H1B పీపుల్, ట్రంప్ ఈజ్ ఫర్ ఇట్. ఎందుకంటే తీసేస్తే మోసపోయేది ఎలన్ మస్క్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ అండర్ H1B వీసా. దాన్ని ఎట్లా సర్దుమర్చుకొని ఫైట్ అవ్వాల్సింది. అప్పుడే అన్నారు కదా మస్క్ ప్రెసిడెంటా ట్రంప్ ప్రెసిడెంట్ అని. ఇప్పుడు దాన్ని మొత్తం అయితే చర్చించుకొని ఒక లైన్కి వచ్చి సెటిల్మెంట్ అయ్యారు. అట్లానే ఇప్పుడు గోల్డ్ నిధులు ఎప్పుడైనా యుద్ధాలు అయినప్పుడు రిలీజ్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది, జియో పొలిటికల్ ఉంటుంది, కన్జంప్షన్ ఉంటుంది, ఫంక్షన్. ఇప్పుడు జనరల్గా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు రేట్లు పెరుగుతాయి, ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది, అక్షయ తృతీయ వచ్చింది, పెళ్ళిళ్ళు సీజన్ వచ్చింది. అలాంటప్పుడు అన్నీ కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎప్పుడు కస్టమర్ తీసుకోవాలో వాళ్ళకి తెలుసు, మాఫియా అని అంటారు కదా. ఈ అంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ మెయింటైన్ చేస్తారు, గోల్డ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ, ఏదో సడన్ బేసిస్. ఆ బేసిస్లో ఏమవుద్దంటే వాళ్ళు దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈరోజు ఒక పెద్ద ఆయన అనుకుంటే జరుగుతుంది, పెద్ద ఆయన అనుకుంటే జరగదు, రెండూ కరెక్టే. కానీ మనలాంటి వాళ్ళకి అది రీచ్ ఉండదు. మనం ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ వేస్తాం. GTB అని ఒక బ్యాంక్ ఉండేది 1990s, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని. రమేష్ గెల్లి అని వైశ్య బ్యాంక్ చైర్మన్గా రిటర్న్ అయ్యి ఇక్కడ చైర్మన్గా పెట్టాడు. అప్పుడు ₹10 ప్రైమరీ షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్లో. మేము అందరం అప్లై చేస్తే 1000 అప్లై చేస్తే కొంతమందికి 50 వచ్చాయి, కొన్ని 100 వచ్చాయి. అంటే 99 times 98 అని ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఆయనకు కావాల్సిన 100 కోట్లు అంటే ఆయనకు వచ్చింది 1,00,000 కోట్లు. అట్లా వచ్చేసి అంత. సో ఎవరికి ఇవ్వాలో ఎవరు తెలియదు. ₹90 ₹80 లిస్ట్ అయింది. సో అంటే చాలా ఒక రోజులోనే ₹10 ఖర్చు ₹70-80 అయిపోయి ఎంత లాభం. అదేవిధంగా గోల్డ్ మార్కెట్ కూడా అంత ఎప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు బేసిక్గా కారణం ఏంటంటే రెసిషన్, జియో పొలిటికల్ కండిషన్స్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బేసిస్ పాయింట్ రేషియో, ఇవన్నీ కూడా రెపో రేషియో అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క పార్ట్గా కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇందులో ఏ పార్ట్ ఎప్పుడు మారితే మీకు నాకు తెలియదు. ఆర్బీఐ గవర్నర్ సడన్గా రేపు నుండి ఇంత తగ్గింది, రెపో రేట్ తగ్గించాము. రెపో రేట్ అంటే ఇప్పుడు రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఆ డబ్బులు మనకి 7% ఇచ్చి వాళ్ళు 9% కూడా 10% అప్పుకి ఇస్తారు. అక్కడ కరెక్ట్ చేసి దాంట్లో వచ్చిన మార్జిన్తో బ్యాంకులు బతుకుతాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు కలిసిన తర్వాత లాభాలు వస్తుంటే నష్టాలు వచ్చాయి, ఎందుకంటే 3-4 బ్యాంకుల్లో ఒక బ్యాంక్ చేశారు. ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ తీసి ఒక బ్యాంక్ పెట్టారు, కెనరా బ్యాంక్ మర్చి చేసినాడు. లాభాలు ఉన్న బ్యాంకులు కూడా లాస్ట్లోకి వెళ్ళాయి. బికాజ్ ఈ లాస్ ఆడికి ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ ఆల్వేస్ మైనస్, అంతే కదా. మైనస్ వేరు, ప్లస్ ఇంటూ మైనస్ వేరు. మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కానీ మైనస్ ప్లస్కి వెళ్తే మైనస్లోకి వెళ్ళిపోతారు. అలా జరిగినాయి మనకి. ఎస్బీఐ బ్యాంకులో మర్చి అయినాయి, SBI అనేది తీసేశారు, ఆంధ్ర బ్యాంక్ అనేది తీసేశారు, మిగతా కొన్ని బ్యాంకులు తీసేశారు. సో ప్రాబ్లం అయింది. ఇప్పుడు కొద్దిగా సెటిల్ అవుతున్నాయి. ఫస్ట్ మార్చిన 2-3 సంవత్సరాల్లో బ్యాంక్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్, దే వర్ రిడ్యూసింగ్. ఏంటంటే ఒకటే బ్యాంక్కి ఈ పెద్దోళ్ళని ఎక్కడ పెడితే ఇక్కడ GM ఉన్నాడు, అక్కడ GMగా మేనేజర్గా పెట్టలేడు కదా. మరి ఆ బ్యాంకులోని GM వీటికి ఎవరికి ఇస్తారు? అది తేడా వచ్చింది. సో ఓవరాల్గా ఈ గోల్డ్ రేట్ అనేది మారడం సహజం. బట్ ఓవరాల్ ఎప్పటికైనా కన్సిస్టెంట్గా ప్రతి ఇంట్లో కూడా 1/4 kg 1/2 kg గోల్డ్ ఉండడం మంచిది. ఎమర్జెన్సీ లిక్విడిటీ చేసుకునే ఐటమ్ ఇది ఒక్కటే. అంటే సార్ ఇప్పుడు 2024లో విలువైన లోహాలకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది అంటే 30% పెరిగింది. లాభం వచ్చింది అంటారు. గ్రోత్ లో, కన్జంప్షన్ లో పెరిగింది, వాల్యూలో పెరిగింది. 2025 మరి ఎంత వరకు వస్తుంది అంటారు మనకి అంచనా? 2025 నేను చెప్పా కదా, దాదాపు 1,00,000 దాకా అయితే టచ్ అవుతుంది అనుకుంటున్నాం. ఇది గోల్డ్ 95,000 1,00,000 దాకా. ఎందుకంటే ఇప్పుడు 82,000 దాకా పెరిగిన దాకా అక్కడ ఇంకో 10,000 18,000 కదా. సో ఇంకో ఈ 1 yearలో 90 to 1 lakh అయితే అవుతుంది పక్కా. అయ్యే చూసిన భాగం. అట్లనే వెండి కూడా 1,10,000 1,15,000 ఎక్స్పెక్టేషన్. మేబీ ఒక 10% ఇటు వేరియేషన్ ఉండొచ్చు. ఓవరాల్గా రెండిట్లో ఇప్పుడు రెండు కూడా మేజర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రేంజ్లోకి వచ్చేసాయి. ఒకప్పుడు యూజబుల్ రేంజ్ ఉండేది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేంజ్ అంటే యూజబుల్ కమ్ ఇన్వెస్ట్మెంట్. సో పెట్టుబడికి అది ఒక అంశంగా డిసైడ్ అయిపోయారు జనాలు. థ్యాంక్ యూ సార్.